హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మరొక రోజు మన యేసయ్యతో మాట్లాడుకోవడానికి, ఆయన మాటలు వినడానికి, ఆయన సన్నిధిలో గడపడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుందాం. ఒక చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఎంతో దీవెనకరమైందని గుర్తించి నీ సన్నిధి కొరకు వేడుకుంటున్నాం. మాకు తోడుడు నాయన. గతమంతా కాపాడిన దేవా, భవిష్యత్ అంతా దీవించగలిగిన ప్రభువ, ఏ రోజుకు ఆ రోజు మా అవసరతలు తీర్చగలిగిన యేసయ్య, నీకు వందనాలు. ఈ రోజు మాకు అవసరమైన మాటలు అనుగ్రహించమని క్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఎలా ఉన్నారండి? అవును, మరి లైవ్లో మీరు రోజు చూస్తున్నారు కదా. మీరు వివాహితుల, అవివాహితుల, యవనస్తుల, వృద్ధుల, మిడిల్ ఏజ్లో ఉన్నవారా అని ఎలా తెలుస్తుంది? ఎందుకంటే అన్ని స్థితిగతులలో ఉన్నవారికి అవసరమైన సందేశాలు బైబిల్లో ఉన్నాయి. పెద్దలకు, వృద్ధులకు, పిల్లలకు, యవనస్తులకు, కుటుంబీకులకు, వివాహాల విషయంలో చేయవలసిన తీర్మానాలు, దైవ నిర్ణయాలు, దేవుని చిత్తము, దేవుని ప్రణాళికలు, విశ్వాసులకు, అవిశ్వాసులకు, అజ్ఞానులకు, మూర్ఖులకు, ప్రతి ఒక్కరికి దేవుని వాక్యం అవసరమై ఉన్నదండి. అందుకని ఈ అనుదిన ధ్యానంలో రోజు వాక్యం అందిస్తున్నప్పుడు, ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తుంటే కొన్ని ప్రత్యేకమైన అంశాలతో విశ్వాసుల కొరకు, నామకార్థ స్థితిలో ఉన్నవారి కొరకు, దిగజారిపోయిన వారి కొరకు, అలాగే మన జీవితంలో ఉన్న బలహీనతల కొరకు దేవుని సందేశాలను దేవుడు అందిస్తున్నాడు. కుటుంబాల గురించి ఎంతో భారం. ఎందుకంటే దేవుని దృష్టిలో కుటుంబం చాలా విలువైనది. అది ఆయన ప్రణాళిక, ఆయన ఏర్పాటు. అలాగే యవ్వనస్తుల గురించి. అవును, మీలో ఎంతమంది యవ్వనస్తులు కనుక మీరు ఇప్పుడు ఈ అనుదిన ధ్యానాన్ని వీక్షిస్తుంటే ఇప్పుడే లైవ్ చాట్లోకి వచ్చి మీ పేరు, ఊరు టైప్ చేయండి. అండ్ మీ ఏజ్ కూడా టైప్ చేయండి. దేవుడు ఏ రీతిగా మిమ్మల్ని బలపరుస్తున్నారో, ఏ రీతిగా మీరు సమస్యల్లో ఉన్నారో, మీ అవసరతలు ఏంటో తెలుస్తాయి. 9540 నెంబర్ అని ఇస్తున్నాం కదండి. దాంట్లో మీరు మీ ప్రార్థనా భారాలు పంపినప్పుడు, మీరు యవనస్తులైతే తప్పకుండా మీ వయసు కూడా మెన్షన్ చేయండి. మరి మీకోసం అర్థవంతంగా ప్రార్థించడానికి సహకరించిన వారు అవుతారు. చాలామంది యవనస్తులు ప్రభు దగ్గర రారండి. ఎందుకని యవన కాలంలో దేవుడు మాకు అక్కర్లేదు అన్నట్టుగా ఈ రోజున ఎందరో నిర్లక్ష్యంగా ఉంటున్నారు. ఇంకా మన భారతదేశంలో పర్వాలేదండి. మేము గెట్ టుగెదర్ పెడుతున్నప్పుడు చాలామంది యవనస్తులు ఎంతో ఆసక్తిగా ఉండదు చూశాను నేను. కారణం ఏంటంటే వారి తల్లిదండ్రులు అలా పెంచారు వారిని. వారి అమ్మమ్మలు, నాయనమ్మలు అలాగూ వారిని చిన్నప్పటి నుంచి వాక్యంతో పెంచారని వాళ్ళు సాక్ష్యం చెప్తుంటారు. అవును కదా. బాలుడు నడవలసిన త్రోవ వాడికి నేర్పించు, పెద్దవాడు అయినప్పుడు దాంట్లో నుంచి తొలగిపో. కానీ కొన్ని ఇతర దేశాల్లో అసలు ఈ చర్చెస్లో ఈ రోజున వృద్ధులు తప్ప పిల్లలు ఉండరండి. యవనస్తులు అస్సలు ఉండరు. ఒకవేళ ఉంటే అదేదో ఆ యొక్క సింగింగు, వర్షిప్ అంటూ ఆ పాటల సద్దడిలో ఉంటారే కానీ మోకరించి ప్రార్థించేవారిగా, గంటల తరబడి దేవుని వాక్యాన్ని ధ్యానించేవారిగా యువతకి ఈ రోజున ఆశ లేదండి. చూడండి, యవ్వన కాలంలో కాడి మోయట నరునికి మేలు, దానిని మోపినవాడు యెహోవాయే. యవ్వన కాలంలో నిన్ను నీవు అదుపులో పెట్టుకోవటం నేర్చుకుంటే నీ భవిష్యత్తు భలే ఉంటుందండి. యవ్వన కాలాన్ని విచలబడిగా వదిలేసావంటే నీ భవిష్యత్తు భయంకరంగా ఉంటుంది, గందరగందరైపోతుంది. సొలొమోను ఒక బాలుడిగానే ప్రభువుకి తన హృదయం ఇచ్చాడు. మరి చక్కగా దీవించబడిన తర్వాత యవ్వన కాలంలో మరి ఇంకా ఆయనకి చెప్పేవాళ్ళు లేరు. ఎందుకంటే ఆయన మహాజ్ఞాని. దావీదు కాలంలో ప్రవక్తలు ఉన్నారు హెచ్చరించడానికి. కానీ సొలొమోను కాలం వచ్చేటప్పటికి ప్రవక్తలే లేరు అక్కడ. తాను తలంచుకున్నదే. కాబట్టి తన ఇష్టానుసారంగా దేవుడిచ్చిన జ్ఞానము, ఐశ్వర్యము అన్నీ ఉన్నాయి కాబట్టి నిర్లక్ష్యంగా ఉన్నాడు.
చివరికి వృద్ధాప్యంలో దాని పంట కోశాడు. వృద్ధాప్యంలో చాలా దిగజారిపోయాడు. తన స్థితి గ్రహించుకొని పశ్చాత్తాపడిన తర్వాత రాసిందే ఈ ప్రసంగి గ్రంథం. ఈ ప్రసంగిలో ఒకప్పుడు యవనస్తుడిగా ఉన్న సొలొమోను చక్కగా యవనస్తుల కొరకు రాశాడు. చూడండి, ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం. ప్రసంగి 11:9. యవనుడా, నీ యవ్వన కాలమందు సంతోషపడుము. యవనస్తుడా, బీ హ్యాపీ ఇన్ యువర్ యూత్, ఎంజాయ్ ఎవ్రీ మినిట్ అని ఉంది ఇంగ్లీష్ బైబిల్ ఒక ట్రాన్స్లేషన్. యూ కెన్ ఎంజాయ్ యువర్ లైఫ్. నీ ఇష్టం, జాలీగా ఉండు, ఆనందంగా ఉండు, ఫ్రీగా ఉండు. ఏంటండి? యవన కాలం ముందు నీ హృదయమును సంతుష్టిగా ఉండనిమ్ము. నువ్వేదో బిగబట్టుకోను, లేకపోతే నోరు కట్టుకోను, చేతులు కట్టుకోను, నువ్వేదో ఒక చెరబట్టబడిన వాడిగా ఉండవలసిన అవసరం లేదు. ఎంజాయ్ యువర్ లైఫ్, బీ అట్ లిబర్టీ. సంతోషంగా ఉండు, నీ హృదయాన్ని సంతోషంగా ఉంచుకో. నీకు సంతోషం, నీ ఇష్టం వచ్చినట్టు జీవించు. నీ కోరిక చొప్పునను, నీ దృష్టికి ఇష్టము చొప్పునను ప్రవర్తించు. నీకు ఇష్టమైంది తిను, ఇష్టమైంది తాగు, ఇష్టం వచ్చినట్టు జీవించు. అరే, ఇది తప్పుగా అర్థం చేసుకుంటారు కొంతమంది. ఇష్టం వచ్చినట్టు జీవించమంటే అర్థం పాపంలో జీవించు అర్థమా ఏంటండి? నీకు ఇష్టమైన దాన్ని భుజించు. భుజించు అంటే పొగాకు తింటారా ఏంటి? గడ్డి తింటారా ఏంటి? మీకు ఏది ఇష్టమో, ఎన్ని రకాల కాయగూరలు ఉన్నాయి, ఎన్ని రకాల నాన్ వెజ్ ఉంది, అందులో నీకు ఇష్టమైందో నువ్వు తిను. అంతేగాని పొగాకు తింటాను, పుట్టు తింటాను, గడ్డి తింటాను, డ్రగ్స్ పౌడర్ తింటాను, లేకపోతే అది పీలుస్తాను, ఇది తాగుతాను అనొద్దు. దేహాన్ని పాడు చేసేదాన్ని కాదు అక్కడ. దేవుడు సమృద్ధిగా సమస్తం చేశాడు. ఎన్ని పండ్లు చేశాడో చూడండి. జామ పండ్లు, దానిమ్మ పండ్లు, యాపిల్ పండ్లు, చెప్పుకుంటూ పోతే తెల్లారిపోద్ది కదా. సపోటా పండ్లు, సీతాఫలం, ఇందులో నీకు ఇష్టమైంది తిను. నాకు ఇదే ఇష్టం అంటే అదే తిను పోనీ. అది అక్కడ చెప్పిన మీనింగ్. అంతేగాని ఇష్టం వచ్చినట్టు, నీ కోరిక వచ్చినట్టు చెప్పమంటే పిచ్చి పిచ్చి కోరికలు నెరవేర్చుకుంటున్నారే వాళ్ళ యవనస్తులు. శరీరేచ్ఛలకు చోటిస్తున్నారు వాళ్ళ యవనస్తులు. అందుకనే సొలొమోను చెబుతున్నాడు, నీకు ఇష్టంగా ఉండు, సంతుష్టిగా ఉండు, సంతోషంగా ఉండు, నీకు ఇష్టం వచ్చినట్టు ఉండు. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం చేసుకో. అయితే నీ జీవితాన్ని గురించి నీవు లెక్క చెప్పవలసి వస్తుంది అని గుర్తుపెట్టుకో. ఏంటండి? నీకు ఎవరైనా 1,00,000 రూపాయలు ఇచ్చి నీకు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకోరా, ఇష్టం వచ్చినవి కొనుక్కోరా అని మీ నాన్నే అన్నాడు అనుకోండి. నీకు ఇష్టం వచ్చినట్టు వాడుకోరా, నీ బర్త్డేకి ఇచ్చిన డబ్బులు అని నీకు ఇచ్చాడు అనుకోండి, నీ ఇష్టం వచ్చినట్టు వాడుకుంటాం. కానీ అదే డాడీ, రే నీకు ఇష్టం వచ్చినట్టు వాడుకోరా, నీకు ఇష్టం వచ్చి నీకు కొనుక్కోరా, కానీ నాకు లెక్క చెప్పరా అన్నాడు అనుకోండి. నాకు లెక్క చెప్పమంటే ఎట్లా వాడతావు? లెక్క చెప్పక్కర్లేదంటే ఎట్లా వాడతావు? అదేనండి. మన ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు, కానీ దేవునికి లెక్క చెప్పాలి. దేవునికి లెక్క చెప్పాల్సి వచ్చినప్పుడు మన ఇష్టం మాత్రం సరిపోదు. దేవుని ఇష్టం చేశామో లేదో అని అన్నది తీర్పులోకి వస్తుందండి. ఆయన మనల్ని సృష్టించాడు, ఆయన మనకి ఇచ్చాడు, ఆయన మన కొరకు ప్రాణం ఇచ్చాడు. కాబట్టి దేవునికి మనం లెక్క చెప్పాలి. అందుకే సొలొమోను అంటున్నాడు, నీ ఇష్టం వచ్చినట్టుండు, నీ హృదయాన్ని సంతుష్టిగా పెట్టుకో, కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, నువ్వు దేవునికి లెక్క చెప్పాలి. అంటే శ్రేష్టమైన వాటి యందు నీవు ఆనందించు, మేలైన వాటి యందు నువ్వు సంతోషించు, నీ దేహానికి ఆరోగ్యం ఇచ్చే వాటిని ఆరగించు, దేహాన్ని పాడు చేసేదానికి చోటివ్వకు. తర్వాత కూడా చూడండి, లేత వయసును నడిప్రాయమును గతించిపోవును గనుక నీ హృదయమును వ్యాకులమును తొలగించుకోని హృదయములో నుండి నీ దేహమును చెరుపు దానిని తొలగించు.
నీకు ఇష్టం వచ్చినట్టు చేసుకోమంటే నీ దేహాన్ని చెరుపుకోకు, నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకు, నీ మనస్సు పాడు చేసుకోకు, నీ శరీరాన్ని కృషింప చేసుకోకు. నీకు యవ్వన కాలంలో ఉన్న ఆ బలం, ఆ సౌందర్యం, ఆ గ్లామర్ అంటారు చూసారా, ఆ యొక్క ఆరోగ్యం, ఆ జ్ఞానం, ఆ జ్ఞాపక శక్తి, ఆ వాగ్దాటి భద్రంగా వాడు, దేవుని కొరకు వాడు. దాన్ని పాడు చేసుకోకు. చూడండి, బాగా తాగి తప్పదాగినోడి మాటలు మంచి ఆరోగ్యంగా ఉన్నవాడి మాటలకి ఎంత తేడా ఉంటుందో. ఎంత భాష శైలి అయినా, ఎంత బాగా వాగ్దాటితో మాట్లాడేవాడైనా, ఎంత మంచి స్వరమైనా, వాడు ఫుల్గా తాగాడు అనుకోండి, వాడి మాటలు ఎట్లా వస్తాయి? నత్తిగా వస్తాయి, దబ్బున వస్తాయి. అందరికీ తెలిసిపోద్ది వాడు తాగాడు, తాను నాశనం చేసుకుంటున్నాడు అని. చూసారా, అది నీ దేహాన్ని పాడు చేస్తుంది, నీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది, నీ యొక్క భవిష్యత్తును పాడు చేస్తుంది. దేహాన్ని చెరుపుదాన్ని తొలగించు. విచిత్రం అండి, ఇంకా కొంతమంది యూత్ స్మోకర్స్గా ఉన్నారు. ఇప్పుడు స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని ఎక్కడ పెట్టా రాసి ఉంటుంది. పబ్లిక్ స్మోకింగ్ బ్యాన్ అయింది మన దేశంలో, దేవుని స్తోత్రం. ఆ స్మోక్ రూమ్స్ అని ఉంటాయి అక్కడక్కడ, అందులోకి వెళ్ళి 20-30 మంది స్మోక్ చేస్తున్న దృశ్యాలు చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది, బాధ కలుగుద్దండి. అయ్యయ్యో, ఆరోగ్యానికి హానికరమైన దాన్ని ఎందుకు ఇంత ఆరగిస్తున్నారు వీళ్ళు? ఏమొచ్చింది దాని వలన? ఏంటండి, తప్పిపోయిన కుమారుడు పొట్టుతో తన గడుపు నింపుకోదలుచుకున్నాడంట. నిజంగా సిగరెట్ని ఓపెన్ చేసి చూడండి, ఏముందో అందులో, పొట్టే కదా. అది ఎంత కీడు జరిగిస్తుంది. స్మోక్ చేసే వాళ్ళ లంగ్స్ పాడైపోతున్నాయండి. కొందరికి క్యాన్సర్కి కారణం అదే, టీబీకి కారణం అదే. యవ్వన కాలంలో ఇష్టం వచ్చినట్టు స్మోక్ చేస్తే నీ వృద్ధాప్యంలో నీ లంగ్స్ పనిచేయవు. నువ్వు పశ్చాత్తాపడ్డా, మారుమనసు పొందినా, నీవు చేసిన పనికిమాలిన పనుల వల్ల నీ శరీరాన్ని కృషింప చేసుకున్నావు. అందుకే నీ దేహాన్ని పాడు చేసే దానికి దూరంగా ఉండు, వాటిని తొలగించేయి, విడిచిపెట్టేయి. తాగుబోతులు, తిండిబోతులు బలవంతులు అవుతారంతా, దరిద్రులు అవుతుందంట బైబిల్. తిండి ఎక్కువైనప్పుడు అనవసరమైన రోగాలు ఎక్కువైపోతున్నాయి మనిషికి. మద్యపానం వల్ల ఎంత ఇన్ని నేరాలు జరుగుతున్నాయండి. తాగిన మత్తులో ఎవరెవరో తెలియక వరుసవాయిలు లేకుండా మృగాల కంటే హీనంగా ప్రవర్తిస్తున్న వారి విషయాలు మనం వింటూనే ఉన్నాం కదా. మానభంగాలు చేయటము, అసభ్యమైన కార్యాలు చేయటము, యవన కాలంలోనే నిందల పాలవటము, చెరసాల పాలవటము. ఎంతమంది యవన బిడ్డలు తమ జీవితాలను, మంచి భవిష్యత్తు ఉంది వారికి, దేవునికి కావలసిన ఆలోచనలు మీ కొరకు కలిగి ఉన్నాడు. యవన కాలంలోనే జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. నీ జీవితంలో ఉన్న చెరుపు దానిని తొలగించుకో. నువ్వు చేసేది మేలుకరమైందా లేదా అని పరిశీలించుకో. నీ ఇష్టం వచ్చినట్టే ఉండు, తృప్తిగా ఉండు, సంతోషంగా ఉండు. ప్రభు ఫ్రీడమ్ ఇచ్చాడు, మనకు స్వేచ్ఛను ఇచ్చాడండి. అందుకే దేవుడు మమ్మల్ని మార్చుకోవచ్చు కదా అంటారు. ఆయన మనల్ని మార్చుకోవాలంటే మన అనుమతి కావాలి. ప్రభు నన్ను మార్చు అని అడగాలి. నన్ను విడిపించు, నన్ను రక్షించు, నన్ను ఈ దురభ్యాసాల నుంచి తప్పించు అని నువ్వు ప్రార్థిస్తే ఖచ్చితంగా దేవుడు చేయమిస్తాడు. ఎవరి కాలంలో నువ్వు ఏం విత్తుతున్నావో నీ వృద్ధాప్యంలో అదే కోస్తావండి. యవ్వన కాలంలో నీ శరీరాన్ని ఇష్టం వచ్చినట్టు వాడుకుంటే వృద్ధాప్యంలో నీవు మంచాన పడ్డప్పుడు మూలుగుతూ, అయ్యో నేను నా బోధకుల మాట వినలేదే, నా మనస్సాక్షి గద్దింపులను వినలేదే, నా జీవితాన్ని పాడు చేసుకున్నా నేను రోధిస్తావంట. ప్రయోజనం లేదండి. అందుకే నీ బాల్యదినములందే నీ సృష్టికర్త జ్ఞాపకం చేసుకో. నీ దేహాన్ని దేవాలయంగా కాపాడుకో. పరిశుద్ధత యందు, ఘనత యందు మన దేహాలను ఎలా కాపాడుకోవాలి ఎరుగునుటే దేవుని చిత్తమని ఉంది. కాబట్టి ఎవరుడా, నువ్వు సంతోషంగా ఉండు. మీరు అనుకుంటున్నారేమో దేవుని దగ్గరకు వస్తే సంతోషం లేదని. ప్రభువుని నమ్ముకుంటే ఏం సంతోషం వస్తుంది, ఏం జాలి ఉంటుందని. నా జీవితంలో నేను నా 18వ ఏట మొదటిసారిగా సువార్త విన్న అదే సంవత్సరంలో ప్రభు నన్ను దర్శించాడు. నా హృదయం ఆయనకి ఇచ్చాను. నా 18th ఇయర్ నుంచి ఇప్పటి వరకు
ఏంటండి, ఐ క్రాస్డ్ 72 years. నిజంగా యేసు ప్రభువులో సంతోషం ఉండకపోతే ఆయన బిడ్డగా నేను జీవించనండి. ముఖ్యంగా నా యవ్వన కాలం అంతా, నాకు అప్ టు 30 years బిఫోర్ నా మ్యారేజ్ అయ్యే వరకు కూడా నా దేహాన్ని దేవాలయంగా కాపాడుకున్నా, దేవుని కొరకు ప్రతిష్ఠించుకున్నా, దేవుని అంత ఆనందించాను, దేవుని పనిలో సంతోషించాను. వృద్ధాప్యంలో ఇంకా దేవుని సాక్షిగా ఉండగలుగుతున్నాను. నాతో పాటు మా కాలేజ్ మేట్స్, కొలీగ్స్ చాలామంది మరణించారు, చాలామంది మంచాల పడ్డారు. వారిని గమనించినప్పుడు నేను నా జీవితాన్ని ప్రభువుకు ఇవ్వకపోతే ఎప్పుడు నేను చచ్చి ఉందని కదా, రోగాలతో పీడించబడుతూ మూలపడి ఉందని కదా అని గుర్తించి ప్రభువును స్తుతిస్తున్నాను. ఎవరుడా మళ్ళీ రాదు యవ్వన కాలం, ఒకేసారి జీవితంలో ఉంటుంది. నీ బాల్య దినములందే సృష్టికర్త జ్ఞాపకం చేసుకో. యవ్వన కాలములో కాడిమోయి దేవుడు నీ జీవితం అంతా దీవిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ఈరోజు ప్రత్యేకంగా అనుదిన ధ్యానములో యవ్వనస్తుల కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. మా యవ్వన బిడ్డలను దర్శించమని ఆయన, ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు వారి యవ్వన బిడ్డలను నీ చేతులకు అప్పగించుకుంటూ సహాయం చేయము. జీవితంలో అతి శ్రేష్టమైన సమయమైన యవ్వన దశ నిర్లక్ష్యపరుచుకొని పోడు చేసుకోక దేవుని యందు ఆనందించి దీవించబడి దేవుని ప్రణాళికలలో బ్రతుకుటకు మా యవ్వన బిడ్డలందరికీ నీ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడున్న సదాకాలం తోడయ్యుండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీరు యవ్వనస్తులైతే మీ సంగతి తెలియజేయండి. మీకోసం ప్రత్యేక ప్రార్థిస్తాను. అవసరమైతే మీకు ఫోన్ చేసుకొని నేను మాట్లాడటానికి సిద్ధమే. మీరు వాట్సాప్ చేయండి. మీ భారాలు కాన్ఫిడెన్షియల్గా ఉంచి నేను ప్రార్థన చేస్తాను. దేవుడు తప్పక మిమ్మల్ని లేపుతాడు. ఈ పాటికి మీరు ఇరుక్కుపోయి సమస్యల్లో, దురభ్యాసాల్లో, చిక్కుల్లో పడి లేవలేని పరిస్థితుల్లో ఉంటే యేసయ్య మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. లేవనెత్తేవాడు, నడిపించేవాడు, నిలబెట్టేవాడు. ఆయన కొరకు ఆయన యందు విశ్వాసం ఉంచండి. మీ ప్రార్థన అవసరతలు, అలాగే మీ ఏజ్, మీ పేరు డీటెయిల్డ్గా ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టండి. 954041 నెంబర్కి. మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001000 నెంబర్కి మీకోసం ప్రార్థిస్తున్నాను. మీరు కూడా ప్రార్థించండి. డోంట్ గివ్ అప్. గాడ్ విల్ హెల్ప్ యూ. తప్పకుండా దేవుడు మీకు సహాయం చేస్తాడు. ప్రభు చిత్తమైతే ఈ మధ్యాహ్నం 3 గంటలకి హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి కల్వరి ప్రతిధ్వనిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది గాక. ఈ పరిచయలో మీరు పాలిభాగస్తులై ఉండాలని ఆశిస్తే, ప్రభువును ప్రేరేపించిన కానుకలు పంపాలని ఆశిస్తే, మీ కానుకలు పంపడానికి QR కోడ్, బ్యాంక్ అకౌంట్ నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నారు. 8939393939 అనే నెంబర్కి మీరు కాల్ చేస్తే వివరాలు మీకు తెలియజేయబడతాయి. ముంబై పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభు చిత్తమైతే ఈ సెప్టెంబర్ 24వ తారీఖు ముంబైలో గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. ఓన్లీ 1 సెక్షన్. సాయంత్రం 5 గంటల నుంచి 10 గంటల వరకు జరిగే ఈ ఒకే ఒక మీటింగ్ మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించాలని ప్రభు ఇచ్చిన సందేశాలతో మీ దగ్గరకు వస్తున్నాం. రాగలిగిన వాళ్ళందరూ రండి. ఈ ఒక్క మీటింగ్ అయినప్పటికీ దేవుడు తన అద్భుత కార్యాలు చేస్తాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తారన్న విశ్వాసంతో రండి. మన బంధకాలు చక్కగొట్టబడతాయి. మనకు కావలసిన విడుదల, జయము ఇవ్వడానికి, పరిశుద్ధాత్మని కార్యములు జరగడానికి ఎంతో విశ్వాసంతో ఎదురు చూస్తూ చెన్నై నుంచి మేము ముంబై వస్తున్నాం. ముంబైలో పలు ప్రాంతాల్లో ఉన్న మీరు కూడా రండి. ఈ పరిచయలో, ఈ మీటింగ్లో పాల్గొని దైవాశీస్సులు పొందాలి. చిరునామా గమనించండి. మీకు అందరికీ తెలిసిన మార్నింగ్ స్టార్ స్కూల్, సయాన్, ధారావి, ముంబై. ఇంకా ఈ విషయమై మీకు వివరాలు కావాలంటే ఈ కింద ఇవ్వబడినటువంటి నెంబర్లో మీరు కాల్ చేయొచ్చు, లేక వాట్సాప్ పెట్టవచ్చు.
ఇంకా ఆధ్యాత్మికంగా మిమ్మల్ని బలపరచడానికి మీ ప్రార్థనా అవసరతలు భారాలను ప్రభు సన్నిధిలో ఉంచి మీ కొరకు విశ్వాసంతో విజ్ఞాపన చేయడానికి మేము ఆశ కలిగి ఉన్నాం. కాబట్టి రండి, దేవుడు తన అద్భుత ఆశ్చర్య కార్యాలు ఈ మీటింగ్లో జరిగిస్తాడని ఎదురు చూస్తూ రండి. దేవుని సన్నిధిని అనుభవిద్దాం, ఆయన్ని ఆరాధిద్దాం. మీ స్నేహితుల్ని బంధువులను కూడా ఆహ్వానించాం. గుర్తుపెట్టుకోండి, సెప్టెంబర్ 24వ తారీఖు సాయంత్రం 5 గంటలకి మార్నింగ్ స్టార్ స్కూల్, సియాన్, ధారావి, ముంబైలో 1 మీటింగ్ జరుగుతుంది. మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, వ్యక్తిగతంగా ప్రార్థించాలని ఆశిస్తున్నాను. రండి, దీవించబడండి.